భారత్ మాతాకి జై. ఆపరేషన్ సింధూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న అర్ధరాత్రి ప్రారంభించిన ఈ ఆపరేషన్ సింధూర్లో మరి భారతదేశం మొత్తం ఒకటైంది. కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మరి అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా హైదరాబాద్లో ఆయన సంపూర్ణ మద్దతును తెలియజేయటం భారతదేశ సంఘటితాన్ని తెలియజేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ సమస్యకి, టెర్రరిజానికి పూర్తి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నా. మార్కెట్లో హఫీజ్ సయీద్ కూడా మృతి చెందినట్టుగా వార్తలు ఉన్నాయి. అది నిజమైనా ఇంకా కాకపోయినా ఈ ఉగ్రవాదానికి శాశ్వతంగా రాబోయే కొద్ది రోజుల్లో భారతదేశం ఉగ్రవాదానికి, పాకిస్తాన్ చేసే ఉగ్రవాదానికి స్వస్తి పలుకుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై నరేంద్ర మోడీ, జై భారత్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఆపరేషన్ సింధూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న అర్ధరాత్రి ప్రారంభించిన ఈ ఆపరేషన్ సింధూర్లో మరి భారతదేశం మొత్తం ఒకటైంది. కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మరి అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా హైదరాబాద్లో ఆయన సంపూర్ణ మద్దతును తెలియజేయటం భారతదేశ సంఘటితాన్ని తెలియజేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ సమస్యకి, టెర్రరిజానికి పూర్తి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నా. మార్కెట్లో హఫీజ్ సయీద్ కూడా మృతి చెందినట్టుగా వార్తలు ఉన్నాయి. అది నిజమైనా ఇంకా కాకపోయినా ఈ ఉగ్రవాదానికి శాశ్వతంగా రాబోయే కొద్ది రోజుల్లో భారతదేశం ఉగ్రవాదానికి, పాకిస్తాన్ చేసే ఉగ్రవాదానికి స్వస్తి పలుకుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై నరేంద్ర మోడీ, జై భారత్, భారత్ మాతాకి జై.